ఒక్కసారి ప్రాజెక్ట్ ఓకే అయితే అందులో నికర జలాలు ఏవి వరద జలాలు ఏవి తెప్పడం ఇవి తేల్చడం చాలా కష్టం. సో తెలంగాణకు అన్యాయం జరగొద్దన్నది ఈరోజు కేంద్రం ముందున్నటువంటి పంచాయతీ. సో దానికి సంబంధించే కేంద్రం పిలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ పాయింట్ ఎజెండా మీద మీరు రామని చెప్పేసి తేల్చి చెప్పేసింది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సురేంద్ర నాయుడు గారు ఏం చెప్తున్నారు? ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి అదేవిధంగా ఐ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారాలు. రోజు నేనేమంటానంటే, ఇప్పుడు పెద్దలిద్దరూ చాలా చక్కగా డిబేట్ చేశారు. దురదృష్టం ఏమంటే తెలంగాణలో ప్రజల్ని మభ్య పెట్టేదానికి ప్రతిసారి కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాయి. దీంతో పాటు ఇప్పుడు కొంతమంది ఇంజనీర్లు కూడా ఆ ట్రాప్ లో పడిపోయి తెలంగాణ ప్రజల్ని అమాయకులను చేసి మభ్య పెట్టాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రయత్నం మంచిది కాదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇప్పుడు ఈరోజు అన్నదమ్ములుగా అభివృద్ధి చేసాం 60 సంవత్సరాలు, అన్నదమ్ములుగా విడిపోయాం. హైదరాబాద్ మాకే కావాలని మేము అడుగుండొచ్చు కదా. మేము హైదరాబాద్ నాకే కావాలని మేము అడుగుంటే మీరు ఏం చేసి ఉంటారు? లేదంటే ఉమ్మడి రాజధాని హైదరాబాదేగా ఉంటుంది, మాకు అట్లయితేనే తెలంగాణ ఒప్పుకుంటాం మేము అని చెప్పుంటే ఏం చేసి ఉంటారు మీరు? మేము అడగలేదే. అన్నదమ్ముల కోసం అభివృద్ధి చేశాం, అన్నదమ్ములు బాగుండి హైదరాబాద్ ఆల్రెడీ ప్రత్యేక రాష్ట్రం, తెలంగాణలో భాగమే అది. ఒక నిమిషం లక్ష్మీనారాయణ గారు, 1 సెకండ్, లెట్ హిమ్ టాక్. మాట్లాడాలి సైంటిఫిక్ గా. హైదరాబాద్ మాకు కావాలంటే హైదరాబాద్ నీకు ఎట్లా వస్తుంది అంటే నా వాదన నేను వినిపిస్తున్నానండి, మీరు వినండి. అంటే దాంట్లో చాలా అంశాలు మాట్లాడచ్చు. మరి 15 రాజధాని ప్రశ్నలు కూడా వస్తాయి సార్. అది మ్యాటర్ కాదు ఇక్కడ, అది మ్యాటర్ కాదు. సబ్జెక్ట్ లోకి వద్దాం. యా సురేంద్ర గారు, మేము ఆ విధంగా అడగల, అంతే కదండి. అన్నదమ్ములాగా మనం విడిపోయాం, అన్నదమ్ములాగా డెవలప్ అవుదాం, అదే మా ఉద్దేశం. ఈరోజు ఇందాక లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిస్తారా, నన్ను మాట్లాడిస్తారా? ఒక్క నిమిషం ఓవర్లాప్ అవుతుంది. జయరామ్ గారు 1 సెకండ్, ఆల్రెడీ అంశాన్ని క్లోజ్. మనం నీళ్ళ గురించి మాట్లాడదాం. రాష్ట్రం ఆల్రెడీ విడిపోయింది. సో హైదరాబాద్ గుండెకాయ అనేది ఆ రోజు ప్రత్యేకంగా జరిగినటువంటి ఉద్యమం. తెలంగాణ అంటే హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ కోసం ఉద్యమం జరిగింది. అమరవీరుల బలిదానాలు జరిగినాయి. ఈ త్యాగ ఫలమే తెలంగాణ. ఆఫ్ కోర్స్ ఓకే, దట్స్ హాస్ డన్. అంటే ఇప్పుడు ఆ ప్రస్తావన అవసరం లేదు. సో మళ్ళొక్కసారి ఈ రెచ్చగొట్టే విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. హైదరాబాద్ మాకు కావాలంటే మీరేం చేసేవాళ్ళు, ఇట్లాంటి కమెంట్స్ వద్దు. సురేందర్ గారు ప్లీజ్ కంటిన్యూ. అవుట్ ఆఫ్ బేసిన్ ఇక్కడ బేసిన్ అవసరాలు తీరాలి. ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు 1 సెకండ్. లక్ష్మీనారాయణ ఒక్క నిమిషం. ఇక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి చర్చ, 2 రాష్ట్ర ప్రతినిధులతోటి మనం మాట్లాడుకుంటున్నాం. లక్ష్మీనారాయణ గారు 1 సెకండ్. తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకులు సురేందర్ గారు, ఆయన వర్షన్ ఒకసారి విన్నాం, ప్రజలకు కూడా తెలియాలి. రైట్, ప్లీజ్ సురేందర్ గారు. మేమేమంటున్నాము, ఏదైతే 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయో, వృధాగా కలిసేటువంటి నీళ్లు ఎవరికీ ఉపయోగం లేదు, దాన్ని వాడుకునేదానికే మనం బనచర్ల కడుతున్నామని చెప్తున్నాం. మీరు ఈ 2000 టీఎంసీలు వృధాగా పోనీయకుండా మీ రాష్ట్రం పైన ఉంది కదా, మీరు కట్టేయండి, అక్కడ కట్టుకోండి. 4 డ్యాములు కట్టండి, 10 ఇంకోటి కట్టండి, పెద్దవి కట్టండి. మేమేమన్నా వద్దన్నామా? అప్పుడు వృధాగా ఎందుకు పోతుంది? ఇప్పుడు మీరు అక్కడ నుండి వృధాగా వదిలేది మేము వాడుకునేదానికి కూడా మాకు హక్కు లేదా? వృధాగా పోయేటివి సముద్రంలో పోతే ఓకేనా మీకు? అన్నతమ్ముడుగా మేము వాడుకోకూడదు, సముద్రంలో పోతే సంతోషిస్తారా? లక్ష్మీనారాయణ గారు మళ్ళీ మాట్లాడండి. మీరు లక్ష్మీనారాయణ గారు నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకోండి. మళ్ళా దాని తర్వాత మీరు మాట్లాడాలి, సమాధానం చెప్పండి. మీరు అరగంట మాట్లాడినప్పుడు నేను విన్నా ఓపిక. చంద్రబాబు గారి మీద అనేక ఆరోపణలు చేశారు మీరు, అయినా నేను విన్నా.
మీరు చెప్పేది ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు, one second, లక్ష్మీనారాయణ గారు, ఒక్క నిమిషం. మనం రాజకీయాలు వద్దు, రాజకీయాలు వద్దు, ప్రాజెక్టు గురించి మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు దీన్ని ఎవరు మాట్లాడితే వాళ్ళ వ్యతిరేకించింది. మైక్ మాత్రమే ఆన్ చేయండి, మిగతా ఆఫ్ చేయండి సార్. ఒక్క నిమిషం, లేకపోతే ఇది ఒక్క నిమిషం. ప్రజలకి ఏది లక్ష్మీనారాయణ గారు, one అంత second. ఇది పోదు. సార్ ఏమండి లక్ష్మీనారాయణ ఒక్క ఇప్పుడు నిమిషం. నాకు అవకాశం ఇచ్చారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలే. ఎస్ ఎస్ మా నాయకుడి మీద అనేక ఆరోపణలు చేసినా కూడా నేను డిస్టర్బ్ చేయలేదు. నేను నోట్ చేసి పెట్టుకున్నా. పాయింట్ టు పాయింట్ నేను చెప్తున్నా. పెద్దలు ఆలోచించాలా, పెద్దలుగా ఉండి మీరు ఆలోచించాలా. మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నా వాణ్ణి నేను వినిపిస్తున్నా, నాకు విసిరేస్తున్నా, మీరు నోట్ చేసుకొని దాని తర్వాత చెప్పండి. ఎస్ మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారో కట్టుకోండి. మిగిలి వృధాగా వెళ్ళిపోయే దాని మీదనే మేము ప్రాజెక్ట్ ఉంటాం. మేము కట్టుకున్నాం ప్రాజెక్టు. మేము ప్రాజెక్టు కట్టినప్పుడు మీకెందుకు బాధ? వృధాగా వస్తే మేము వాడుకుంటాం. వృధాగా రాలేదు మా ప్రాజెక్టు, మాకు ఉంటుంది. ఏమవుతుంది? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఇదే తెలంగాణ మీద లేదు, తెలంగాణ ధ్యాస లేదు, ఆంధ్ర మీదనే అని చెప్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాబ్లీ కడితే, బాబ్లీ ఎత్తు పెడితే, బాబ్లీ ప్రాజెక్ట్ కడితే ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుంది అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే అండి బాంబే ఆడబోయి అరెస్ట్ అయింది. 5 రోజుల పాటు లోపల నిద్రాహారాలు మన అరెస్ట్ అయింది తెలంగాణ కోసం చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రలో. అది గుర్తు